మంచి గేటెడ్ కమ్యూనిటీలో 88 లాక్స్‌కే 3 ఇయర్స్ ఓల్డ్ డూప్లెక్స్ ఇల్లు సేల్‌కైతే వచ్చిందండి. ఓనర్‌కి గవర్నమెంట్ జాబ్ ట్రాన్స్‌ఫర్ అవ్వడం వల్ల ఈ ఇల్లునైతే సేల్‌కైతే పెట్టారండి. మార్కెట్ కన్నా తక్కువ ప్రైస్‌లో 88 లాక్సే కోట్ చేస్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుందండి. చూడండి, అన్ని ఇళ్ళ మధ్యలో రోడ్డు కూడా కంప్లీట్ అయిపోయింది. డ్రైనేజ్ కూడా అయిపోయింది. ఓనర్ రీసెంట్‌గానే ఇక్కడ నుంచి వేరే ఇల్లుకైతే షిఫ్ట్ అయ్యారండి వాళ్ళ ఉద్యోగం వల్ల. సో, ప్రెజెంట్ అయితే ఎవరు ఉండట్లేదు. సో, దీని ఎలివేషన్ చూసినట్టయితే చాలా అద్భుతంగా ఉంది. మీరు చూడొచ్చు. ఇక ఇల్లు విషయానికొస్తే 122 స్క్వేర్ యార్డ్స్‌లో వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుందండి. 2200 ఎస్ఎఫ్టీలో చాలా బాగా వచ్చిందండి. కింద ఒక సింగిల్ బెడ్‌రూము, ఒక హాలు, కిచెన్ అయితే ఉంటుంది. పైనొచ్చేసి 2 బెడ్‌రూమ్స్ ఉంటాయండి. మొత్తంగా 3 బెడ్‌రూమ్స్‌లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయండి. కింద పార్కింగ్‌లో ఒక మంచి కార్ అయితే పెట్టుకోవచ్చండి. డోర్ కూడా మంచి ఇండియన్ టేక్ ఇచ్చి వాడారండి. సెట్ బ్యాక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇదొచ్చేసి మనకు హాల్ అండి. హాల్ చూడండి, చాలా నీట్‌గా చాలా అద్భుతంగా ఉంటుందండి. వెంటిలేషన్ పరంగా కిటికీ అయితే ఇచ్చారండి. చూడండి, ప్రతి రూమ్‌లో కూడా ఫాల్ సీలింగ్ అంత నీట్‌గా ఉండి చేయించుకున్నారండి. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఓనర్స్ ఇక్కడ ఉన్నారండి. సో, ఇక మనం కిచెన్‌లోకి వెళ్ళినట్టయితే ఇదొచ్చేసి డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాలు, ఓపెన్ కిచెను. చూడండి, కబోర్డ్స్ ఫుల్ ఫర్నిష్డ్ అయితే చేశారండి. చూడొచ్చు మీరు. వంట రూమ్ కూడా చాలా విశాలంగా ఉంటుందండి. ఇటు పక్కన మొత్తం హాల్ అండి. హాల్‌ని ఆనుకున్న తర్వాత హాల్‌లోనే మనకు మెట్లు ఉంటాయండి. పైనకెళ్ళి చూడొచ్చు మనము. అలాగే ఇటు పక్కన చూసుకున్నట్టయితే ఒక చిన్న బెడ్రూమ్ ఉంటుందండి. ఇది కొంచెం చిన్నగానే ఉంటుంది. ఇది కేవలం చిల్డ్రన్స్‌కి వాడుకునే విధంగా. ఇందులో కూడా ఒక వాల్‌ని అయితే హైలైట్ చేశారు. చిన్నగా కబోర్డ్స్ అయితే ఇచ్చారండి మనకు. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్‌గా ఉంటుందండి. ఇటు పక్కన చూసుకున్నట్టయితే మనకు చెప్పాను కదా, ప్రతి రూమ్‌లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్‌ని అయితే ఇచ్చారండి. వీళ్ళైతే అన్ని రకాలుగా మనకు నీట్‌గా కన్‌స్ట్రక్షన్ చేసి పెట్టారండి. 3 ఇయర్స్ ఓల్డ్, మార్కెట్ కన్నా తక్కువ ప్రైస్ చెప్తున్నారండి. మీరు అన్ని రకాల ఇన్ఫర్మేషన్ కనుక్కున్న తర్వాతే ఇక్కడికొచ్చి చెక్ చేసుకోవచ్చండి. ఇక పైనకెళ్ళి మనం పూర్తి విషయాలు తెలుసుకుందామండి. డూప్లెక్స్ ఇల్లు మెట్లెక్కి ఫస్ట్ ఫ్లోర్‌కి అయితే చేరుకున్నామండి. మెట్లెక్కి రాగానే ఫస్ట్ మనకొక హాల్ అయితే కనిపిస్తుందండి. హాల్‌లో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఉంటుంది. విశాలంగా ఉంటుంది. మంచి కబోర్డ్స్ అయితే చేయించారండి. వెంటిలేషన్ పరంగా విండోస్ ఉంటుంది. అలాగే 2 సైడ్‌ల కూడా ఇటు మాస్టర్ బెడ్‌రూము, అటు సైడ్ చిల్డ్రన్ బెడ్‌రూమ్ ఉంటుందండి. ముందుగా మనం మాస్టర్ బెడ్‌రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్‌రూమ్ వచ్చేసి మనకు 6x6 బెడ్ వేసిన తర్వాత కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా మంచి స్పేస్ అయితే ఉంటుందండి. మాస్టర్ బెడ్‌రూమ్‌లో కూడా కబోర్డ్స్ చేయించారు. పైన ఫాల్ సీలింగ్ చూడండి, చాలా నీట్‌గా వచ్చిందండి. వెంటిలేషన్ పరంగా ఒక విండో ఇచ్చారు. ఇక్కడ మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి. ఈ రూమ్‌లో ఒక వాల్‌ని అయితే హైలైట్ చేశారండి. చూడండి, 3 ఇయర్స్ ఓల్డ్ అయినా కానీ చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు. ఓనర్‌కి జాబ్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల దీన్నైతే సేల్ చేస్తున్నారు. ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ విషయానికొస్తే ఇది చూడండి. ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ ఉన్నట్టుగానే చాలా స్పేషియస్‌గా ఉంటుందండి. ఇందులో మనకు ఈ కబోర్డ్స్ వెనుక సైడ్ ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుందండి. పైన చూడండి, ఫాల్ సీలింగ్ కానీ, వెంటిలేషన్ పరంగా విండోస్ కానీ, అన్ని రకాలుగా మనకు రూమ్‌ని అయితే చాలా నీట్‌గా ఇచ్చారండి. ఓనర్స్ ఇన్ని రోజులు ఓనర్సే ఉన్నారు. సో, వాళ్ళ అవసరాల నిమిత్తం కోసం వాళ్ళు సేల్‌కైతే చేస్తున్నారండి. ఇక ఇటు పక్కన చూసుకున్నట్టయితే ఇటు బాల్కనీ ఉంటుందండి. ఇక్కడ మెట్లుంటాయి. పైనకెళ్ళి చూడొచ్చు మనం. దీని ప్రైస్ వచ్చేసి మనకు 88 లాక్స్ కోట్ చేస్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. అన్ని రకాల బ్యాంక్ సదుపాయాలు ఉన్నాయి. 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి. బ్యాంక్ లోన్ సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మేమే దగ్గరుండి చూసుకుంటామండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఈ ఇల్లుకు విజిట్‌కి రావాలన్నా పైన చూపించే మా నంబర్‌కి కాల్ చేయగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.